దైనందిన పరిస్థితుల్లో సతమతమవుతున్న మన జీవితాలను సేదతీర్చబడటానికి, క్రీస్తు యేసులో ధన్యకరముగా మార్చబడటానికి ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట మిమ్మల్ందరినీ సహోదరులు ఆహ్వానించున్నారు. సిమియోను వలె రక్షకుడైన క్రీస్తు యేసు వారి స్వారూప్యమును పొందుటకు, ప్రభువారి యొక్క రక్షణ పొందుకున్నటకై ఆయన మాటలు వింట మన జీవితాల్లో ఎంతైనా భాగ్యము, ధన్యతను తెలుసుకొని ప్రభువును స్వీకరించడానికి మీ హృదయాలను తెరవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, దైవలేఖను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 38, 39 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ బేతనియా గ్రామంలో యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చే ఒక కుటుంబం ఉన్నదండి. అదే లాజరు, అలాగనే వారి సహోదరులంటి మరియా, మార్తలు. ప్రభునందు ప్రియులారా, ప్రభువారికి ఆతిథ్యం ఇచ్చేవారు, ప్రభువును ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఆయనకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబముగా ఉన్నట్టు వీరు. ప్రభువారు ఆ గృహానికి వెళ్ళినప్పుడు మరియా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రియులారా, 38వ వచనం చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించును. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకును. ఆమెకు మరియను సహోదరి ఉండును. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ప్రభునందు ప్రియులారా, మరియ ఏం చేస్తుందండి? యేసు క్రీస్తు వారి యొక్క పాదముల దగ్గర కూర్చొని క్రీస్తు యేసు వారి నోటి నుండి వచ్చే పరలోక రాజ్య సంబంధమైన విషయములను వినుచు తన జీవితాన్ని ధన్యకరంగా చేసుకుంటుంది. ప్రభువునందు ఆనందిస్తుంది, పరవశించిపోతుంది. ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా! ప్రభువారి మాటలు వినుట ఎంత శ్రేష్టమో, ఎంత భాగ్యమో ఈ రాత్రికాల సమయంలో మరియా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. సహోదరి అయిన మార్త, ప్రభువా, నేను ఇదిగో నీకు ఆతిథ్యం ఇవ్వటానికి వంటింట్లో పని భారములో ఉండి అయ్యా మరి కష్టపడుతున్నాను కదా, మరి నాకు తోడుగా పంపించమని అడిగినప్పుడు ప్రభువారు ఇచ్చిన మంచి మాట మన జ్ఞాపకం చేసుకుందాం. మార్త, మార్త, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రభునందు ప్రియులారా, అనేకమైన పనుల భారము గురించి విచారము కలిగి తొందరపడుచున్నాం. భూలోకములో మనం అనేకులము కూడా ఆదివారమున ప్రభు సన్నిధికి రావాలంటే, అయ్యా సెలవులు కదా, మా చుట్టాలు వచ్చారండి, బంధువులు వచ్చారండి అని మనము, ఎందుకమ్మా దైవజనులు దేవయ్య గారి సహోదరి లేక సహోదరుడా నిన్న ఆదివారం ఆరాధనకి రాలేకపోయారు ఏంటంటే మనము సహజంగా ఇలాంటి మాటలు చెప్పేవారు ఉంటారండి. బంధువులు వచ్చారు, చుట్టాలు వచ్చారు, పని భారం వలన రాలేకపోయామయ్యా, లేదా ఉద్యోగపరమైనటువంటి లేక ఆదాయ సంబంధమైన పని ఉన్నప్పుడు ప్రభువు యొక్క సన్నిధిని ప్రక్కన పెట్టి ఆ యొక్క ఆదాయం వచ్చే కార్యమునకు మనము మొగ్గు చూపుతామండి. కానీ ఇక్కడ మరియ మాత్రము ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అని అంటున్నాడు ప్రభువారు. ప్రభువారి యొక్క మాటలు ఉత్తమమైనవి, రక్షణ కల్పించేటివి, ఆనందాన్ని కల్పించేటివి. కనుక ప్రియులారా, మనము సహోదరులు పిలిచారు, ఆహ్వానించారు కదా అని వచ్చి కూర్చొని వెళ్ళడం కాదు, కానీ ఈ సభల నుండి మనం ఏమి నేర్చుకున్నాం? ఈ సభ ద్వారా క్రీస్తు యేసు వారు నీకేమి కల్పించాడు? ప్రభువారు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. నీ భారము, నీ శోధన, నీ సమస్తమైన పని భారం నుండి నీకు విశ్రాంతిని ఇవ్వటానికి, నీకు ఆనందం ఇవ్వటానికి, నిన్ను ధన్యురాలుగా భాగ్యవంతులుగా చేయుటకు ప్రభువారు ఆహ్వానిస్తున్నారు. జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉన్నాము. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకును.
అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మరీ ఎన్నుకున్నది, నీవెన్నుకున్న ఈ సమయము నీ యొద్ద నుండి ఎవరు తీసివేయబడకుండా, అనగా క్రీస్తు మాటలు వినుచున్న నీ జీవితంలో, నీ హృదయంలో నింపుకున్నట్లయితే నీ యొద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ఈ రక్షణ భాగ్యమును మనం కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నారా? ఈ రాత్రికాల సమయంలో ఇంకా ప్రభువును రక్షకుడిగా అంగీకరించక, ప్రభు మాటలందు ఇష్టమని ఉండక, ప్రభు మాటలందు అలక్ష్యం వహించేవారు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది పిల్లారా. అపొస్తలుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 13-14 వచనాల్లో అక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. పేతురు భక్తుడు సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడ ఒక వ్యాపారస్తురాలండి, ఉదారంగు పొడిని అమ్ముకునే వ్యాపారస్తురాలు. ఆమె ఆసక్తి కలిగి, ప్రభు మాటలందు ఆసక్తి కలిగి ప్రభు మాటలు వినుచున్నదట. చూశారండి? ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుందాం. తరువాత 13-14 చదవండి సార్. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 13. విశ్రాంతి దినము గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను, దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తురతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మలను బలవంతము చేసెను. వ్యాపారస్తురాలండి. ప్రభు మాటలు విన్నప్పుడు వ్యాపారమున పక్కన పెట్టింది, ప్రభు మాటలకు ఆసక్తి కనపరిచింది. ప్రభు ఆమె హృదయమును తెరిచాడు. దేవుని వాక్యం ఆమె హృదయములో పనిచేసింది. అంతటి మాత్రమే కాకుండా అదుగో దైవజనులను తన ఇంటికి ఆహ్వానించి తన కుటుంబ సభ్యులకు కూడా క్రీస్తు యేసు వారి రక్షణ సువార్తను వినిపింపజేసి ఆమెను, ఆ ఇంటి వారును ప్రభు నామమున మారు మనసు పొంది బాప్తీసం పొంది రక్షించబడిన కుటుంబముగా ఉన్నది. కేవలము ప్రభు మాటలు విని మనం వదిలేసేవారుగా ఉండకూడదండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలుచుండు. నీ యొక్క ప్రవచన వాక్యములను లేక నీ మంచి మాటలు వినుచున్న నీ జనులు భాగ్యవంతులని షేబాదేశపు రాణి సొలొమోనుతో మహారాజుతో అంటున్నది. ఇశ్రాయేలీలు సొలొమోను రాజు మాటలను జ్ఞానవచనాలు వినుచున్న వారు భాగ్యవంతులైతే, రక్షకుడైన క్రీస్తు యేసు మాటలు వినుచున్న మనమెంత భాగ్యవంతులము. ఈ భాగ్యమును, ఈ ధన్యతను ఇంత సులువుగా వదులుకుందామా? జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మహోన్నతమైన దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నేను ముగిస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోవచ్చింది. ఒకసారి చూద్దామండి. పరిశుద్ధ లేఖన భాగం నుండి రోమాపత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. సహోదరులారా, ఓ రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవ సహోదరులారా, పౌలు భక్తుని యొక్క హృదయాభిలాష ఏంటంటండి? ఇశ్రాయేలీలు రక్షణ పొంది. ఎందుకు? ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నారు, ధర్మశాస్త్ర సంబంధమైన బోధలో జీవిస్తున్నారు. యేసు క్రీస్తు అని రక్షకుడుగా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. వారు కూడా క్రీస్తును ఎరిగిన వారై రక్షించబడాలని నా హృదయాభిలాష అయి ఉన్నది. వారు నశించుట నాకు ఇష్టం లేదు అని పౌలు భక్తుని యొక్క ఉద్దేశమైనది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇంకనూ నీ క్రీస్తు యేసును అంగీకరించకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు రక్షించబడాలని
దేవుని యొక్క హృదయాభిలాష అయి ఉన్నది ప్రియులారా. ప్రభువునకు నీ హృదయమును సమర్పించుకుంటూ ఇష్టపడుచున్నావా? ఒకసారి పరిశీలన చేసుకునండి. క్రింది భాగములో 9, 10 వచనాలను మనం గమనించినట్లయితే ఎక్కడ అంటాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. కనుక ప్రియులారా, రక్షించబడటానికి యేసుక్రీస్తు వారు ప్రభువు అని ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడి తిరిగి లేచిన ఏకైక దేవాది దేవుడు యేసుక్రీస్తుని నీవు నమ్మినట్లయితే, నీ హృదయమందు ప్రభువునందు విశ్వసించినట్లయితే ప్రభువునకు నీ జీవితాన్ని సమర్పించుకోనండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొన్నవాడును ధన్యులు. సమయము సమీపించింది. ప్రియులారా, ఇప్పుడున్న ప్రపంచములున్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేవండి. మానవుడు సంతోషముతో, సమాధానముతో, ప్రశాంతత జీవనము గడపటానికి అనుకూలమైన రోజులు కావండి ఇవి. క్రీస్తు రాకడకు గుర్తులుగా జరుగుతున్నవి. సమయం సమీపించింది గనుక ఈ దేవుని యొక్క వాక్యములను, ప్రవచన వాక్యములను చదివేవారు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను ఎవరైతే గైకొంటారో, ఈ వాక్యానుసారంగా జీవిస్తారో వారు ధన్యులు అనగా భాగ్యవంతులు అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుని ముగించుకుందామండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? శ్రేష్టమైన మాట ఈ రాత్రి కాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్నారు పిల్లారా. ఏమంటున్నాడండి? నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారి విశ్వాసమందు భాగ్యవంతులుగాను. భౌతికంగా దరిద్ర స్థితిలో ఉండవచ్చు, పేదరికమ స్థితిలో ఉండవచ్చు, కానీ విశ్వాసములో నీవు భాగ్యవంతురాలవు, భాగ్యవంతుడవు. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ, నీకు ఆనందం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, షేబాదేశపు రాణి సొలొమోను మహారాజు మాటలు వినుచున్న ఇశ్రాయేల్ ప్రజలను భాగ్యవంతులుగా ఎంచిందండి. కానీ ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు వినుచున్న మనము మరి ఎక్కువ భాగ్యవంతులుగా చేయబడతాం. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచి నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువునకు సమర్పించుకున్నట్లయితే, అందుకని రోమపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, వారు ప్రభువును ప్రభువుగా, ఆయన దేవుడని తెలుసంట, ఆయన గొప్పతనం తెలుసంట, ఆయన యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసట, కానీ ఆయనను దేవునిగా ఆరాధించట్లేంట, దేవునిగా మహిమపరచలేకపోతున్నారట. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువును స్తుతించి ఘనపరిచి మహిమపరచుకుందాం. దేవునికి నీ హృదయమును సమర్పించుకొని ఆ ప్రభువు మాటల చేత నీ జీవితాన్ని ధన్యకరంగా, భాగ్యకరంగా మార్చుకోవాలని తెలియపరుస్తూ, నాకు ఈ సమయం ఇచ్చినట్టు స్థానిక దైవజనులకును శ్రద్ధతో విన్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.